అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. పొంకనాలం పోతిరెడ్డికి 3 ఎడ్లు 36 దొడ్లు అన్నట్టున్నది కవితక్క ముచ్చట్లు చూస్తూ ఉంటే. రైట్, ఎన్నికల రిజల్ట్స్ మీద ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి చాలా ముచ్చట్లు మాట్లాడింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడింది, ముందుగల బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడింది, తర్వాత బీజేపీ పార్టీ గురించి మాట్లాడింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీ ఏ అధికారంలో ఉన్న పార్టీ అయితే ఎన్నికలు అయినప్పుడు ఏ అధికారంలో ఉన్న పార్టీయే ఎక్కువ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుందని ఆమెకు కూడా తెలుసు. అయినప్పటికీ 2 ఏళ్ల పొద్దే అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 2.5 ఏళ్ల పొద్దుల వ్యతిరేకత మొత్తం ఈ ఎన్నికలలో చూపెట్టిరు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఈ ఓట్లను చూసుకొని జబ్బలు జరుచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, అంత గొప్ప రిజల్ట్ సాధించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి కూడా లేదు అని చెప్పేసి ఆమెకు కూడా తెలుసు. కానీ మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలబడమైంది, 2వ స్థానంలో బీఆర్ఎస్, కొన్ని జాగలల్లో 3వ స్థానంలో, కొన్ని జాగలల్లో 4వ స్థానంలో నిలబడమైంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రైట్, తెలంగాణ తెచ్చిన పార్టీ మాది అని చెప్పుకుంటారు. తెలియదాక తెలంగాణ తెచ్చిన పార్టీ ఏ పార్టీ వేదికగా కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని నడిపించుకున్నారో ఉద్యమంలో అని, ఇప్పుడు ఆ ఉద్యమంలో నడిపించుకునే కార్యక్రమాలే ఇప్పుడు బయటకు వచ్చి స్వతంత్రంగా బతకడానికి అజ్జేస్తున్నది అని చెప్పేసి తెలియదా? తెలంగాణ తెచ్చిన పార్టీ ఏది అని చెప్పేసి ఏ చిన్నపిల్లగాన్ని అడిగినా చెప్తారు కదా. ఎంత పార్టీ పెట్టుకుంటా అన్నంత మాత్రాన తెచ్చిన పార్టీ అని చెప్పేసి అది అందరూ ఒప్పుకున్నప్పటికి కూడా ఇంటోళ్ళు మీరు ఒప్పుకోకపోవడం నిజంగా చాలా బాధాకరం ఆ ముచ్చట. కానీ రైట్, మొత్తం మీద ఇక్కడ ముచ్చట మాట్లాడుకున్నట్లయితే నేను ముందుగా ఏదైతే చెప్పినో పొంకనాల పోతిరెడ్డికి 3 ఎడ్లు 36 దొడ్లు అన్నట్టు ఈ ఫార్వర్డ్ బ్లాక్ ఏదైతే ఉన్నదో సింహం గుర్తు, ఆ సింహం గుర్తుకు సంబంధించిన కథ అంతా మనకు ఒక అన్న చెప్పుడు జరిగింది. ఈ సింహం గుర్తు ఏ విధంగా తీసుకుంటారు, ఎట్లా జరుగుతుంది, లోపల ఏం నడుస్తాయి, ఇవన్నీ ఆ ముచ్చట్లని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ ముచ్చట్లని మనం చెప్పదలుచుకోలేదు. అయితే ఇప్పుడు చూడాల్సింది సొంత నియోజకవర్గం, సొంత గడ్డ నిజామాబాద్ రిజల్ట్ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజామాబాద్లో కవిత ఎన్ని వార్డులలో పోటీ చేసిండ్రు, ఎన్ని వార్డులలో పోటీ చేస్తే ఎన్ని వార్డులను కైవసం చేసుకున్నారు అనే లెక్కలు మనం చూడాలి. మేము అన్ని సాధించినాం ఇన్ని సాధించినాం అని చెప్పేసి పొంకనాలు కొడతా ఉన్నారు కదా, మాటలు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు కదా. అసలు లెక్కలు బయటకు రావాలి కదా. అసలు లెక్కలు ఏందనేది మనం చూసుకుందాము. జర్ర ముంగడికి పోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినప్పటికి కూడా సొంత నియోజకవర్గాన్ని లెక్కలోకి తీసుకుంటారు. ఎవరైనా సొంత గడ్డ ప్రజలు ఏ విధంగా ఆదరించిండ్రు అనేది పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి నిజామాబాద్ ప్రజలు కవితక్కకు మంగళారతి పట్టినరా, ఏమంటారు డప్పు సప్పులతో ఎదుర్కొన్నారా, ఏ విధమైన ఫలితాలను ఇచ్చిండ్రు తెలుసా నిజామాబాద్లో? నిజంగా ఆ రిజల్ట్ చూస్తే అక్క ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఇలా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు ప్రజలు, ఎందుకంటే ఎంతో కొంత ఆశలు ఉంటాయి. ఈ 2.5 ఏళ్ల పొద్దులో కాంగ్రెస్ ఎలగబెట్టింది ఏమీ లేదు, కాంగ్రెస్ ప్రజలకు చేసింది ఏమీ లేదు. వాళ్ళు చెప్పుకుంటున్నది ఏంటంటే మేము అభివృద్ధి చేసిన అభివృద్ధి, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఇలా మాకు ఓట్లు వేసిరని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ఓట్లు వేసిండ్రు అయ్యేళ్ళ తెలంగాణ ప్రజలు? ఈ 2 ఏళ్ల పొద్దులో ఏది కావాలన్నా మళ్ళీ వాళ్ళ దగ్గరకు పోయి చేయి చాపాలనాయే అని చెప్పేసి ఒక భయానికి లోనైనరు. కాబట్టి ఉంటాయి కదా ఆశలు, మనిషి ఆశాజీవి. ఒక భయభ్రాంతులకు నిజంగా ఎంత అధికార దుర్వినియోగం చేసిరో తెలుసు, దాని గురించి మాట్లాడరు. పోలీసు యంత్రాంగాన్ని ఎట్లా దుర్వినియోగం చేసుకున్నారో ఆ ముచ్చట తెలుసు, దాని గురించి మాట్లాడరు. అనుచితాలకు ఏ విధంగా ప్రలోభ పెట్టిరో దాని గురించి మాట్లాడరు. డబ్బు పంపిణీ ఏ విధంగా చేసిరో దాని గురించి మాట్లాడరు. ఒక్కొక్క జాగలల్లా 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయలు ఒక్క అభ్యర్థి ఖర్చు పెట్టిండట కాంగ్రెస్ పార్టీ నుంచి, దాని గురించి మాట్లాడరు. విచ్చలవిడిగా పైసలు ఖర్చు పెట్టి పైసలకు ఓట్లు కొనుక్కుంటూ వచ్చినాయి. ఇవి అలా ఓట్లు అసంతృప్తి రాగం పెరిగిపోతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. ప్రజల నుంచి ఏ విధంగానైతే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదో ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనే వ్యతిరేకత ఉన్నది. సరే, ఇదంతా పక్కకు పెడితే మొత్తం మీద ఎవరికి ప్లస్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు అందరికీ అర్థమైపోయింది, ఓపెన్ సీక్రెట్. ఇక నిన్న వడ్డేపల్లి శ్రీనివాస్ కానీ ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు మీద గెలిచిన కొంతమందిని ఫోన్ కాల్లోకి తీసుకున్నప్పటికీ కొన్ని మీడియా ఛానళ్ళు, కొన్ని ప్రముఖ తెలుగు ఛానళ్ళు తీసుకుంటే అసలు మాకు సంబంధం లేదని చెప్పేసి కొన్ని ముచ్చట్లు మాట్లాడిండ్రు. మరి ఇలా ప్రెస్ మీట్ పెట్టిన దాని ప్రకారం కలిసి పోటీ చేసినామని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇక్కడ నిజామాబాద్ లెక్కలు మనం తీసుకోవాలి.
కంపల్సరీ నిజామాబాద్ లెక్కలు మనం తీసుకోవాలి. నిజామాబాద్లో ఎన్ని మున్సిపాలిటీలలో పోటీ చేసిండ్రు, అది ఎన్ని వార్డులలో పోటీ చేసిండ్రు ఈ పార్టీ నుంచి పొత్తులో అన్నట్టు, లేకపోతే ఫార్వర్డ్ బ్లాక్ నుంచా, లేకపోతే మరి గెలిచిన జాగాలనేమో కవిత బోని కొట్టింది, కవిత మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది అని చెప్తారు. మరి ఓడిపోయిన జాగాలలో, డిపాజిట్లు కూడా దక్కని జాగాలలో, గుండుసున్న ఓట్లు పడ్డ జాగాలలో, నోటాకు పడ్డ ఓట్లు కూడా కవిత పార్టీకి పడని జాగాలలో, కవిత పొట్టు పెట్టుకొని నిలబెట్టిన అభ్యర్థులకు పడని జాగాలలో ముచ్చట సపోర్ట్ చేస్తలేరు. ఈ ముచ్చట్లు దాచిపెడితే దాగుతాయా? నిజామాబాద్ ప్రజలు ఏ విధంగా అది చేసిరు ఒకసారి మనం చూసినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఏదో సాధించినాం, ఏదో పొడి చేసినాము, ఇది మొదలు పెట్టినము, ఇది ఖాళీ ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ అయి అని చెప్పేసి చెప్తురు కదా అక్క. ఇప్పుడు అస్సలు లెక్కలన్నీ మనం మాట్లాడుకుందాం. రైట్, నిజామాబాద్లో కవిత జాగృతి తరపున పోటీ చేసిన ఫలితాల విశ్లేషణ మొత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. 15 వార్డులలో సింహం గుర్తు మీద పోటీ చేసిన కవిత వర్గం సాధించిన మొత్తం ఓట్లు 700. అంటే 15 వార్డులలో పోటీ చేసిర్రోళ్ళ 15 వార్డుల్లో పోటీ చేసి మొత్తం సాధించిన ఓట్లు ఎన్ని తెలుసా? 750. కనీసము 1000 మార్కును కూడా దాటేయలే, 1000 కూడా క్రాస్ చేయలే. వీళ్ళు 15 వార్డులలో సింహం గుర్తు మీద పోటీ చేసి 750 ఓట్లు సాధించిండ్రు. ఈ 750 ఓట్లు మరి మొత్తం నిజామాబాద్లో ఉన్న ఓట్లు ఎన్నయ్యా అంటే, నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలలో ఉన్న ఓట్లన్నీ ఎన్నంటే దాదాపు ఒక్క నిమిషం నేను చెప్తా, 2,06,000 ఓట్లు, 2,06,000 ఓట్లు పోలైన నిజామాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలలో మొత్తం 2,06,000 ఓట్లల్లా కవితక్క సాధించిన 15 వార్డుల్లో సింహం గుర్తు మీద కవితక్క తరపున అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సింహం గుర్తు మీద పోటీ చేసిన వాళ్ళు 750 ఓట్లు సాధించారు. 2,06,000 ఓట్లల్లా 750 ఓట్లు సాధించారు. ఇది నిజామాబాద్ గడ్డ మీద ఆమె ఎంపీగా చేసిండ్రు, ఆమె ఎమ్మెల్సీగా కొనసాగిండ్రు, ఆమె అక్కడి నుంచే పోటీ చేయాలని అనుకున్నారు, అక్కడి నుంచే ఉద్యమకారుల మీటింగులు మొదలు పెడదామని అనుకున్నారు, ఉద్యమకారుల సమావేశాలు మొదలు పెడదామని అనుకున్నారు. నిజామాబాద్లో జనం బాట కార్యక్రమం పెట్టుకొని నిజామాబాద్లోనే కొన్ని రోజులు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటే పోతే ఎన్నో, కనీసము 1000 ఓట్లు కూడా సాధించుకోలేని పరిస్థితి, దుస్థితి నిజామాబాద్లో కవితక్క పరిస్థితి. ఇలా మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏమో సాధించినమో అని చెప్పేసి. ఇంకా ఇంట్లో విచిత్రం ఏంటంటే, ఈ 15 వార్డులలో ఆ వార్డుల నెంబర్లు కూడా చెప్తా నేను. ఈ 15 వార్డులలో కొన్ని వార్డులలో కనీసము నోటాకు పడ్డ ఓట్లు కూడా ఈ కవిత పార్టీ తరపున, అంటే ఈ సింహం గుర్తు మీద ఫార్వర్డ్ బ్లాక్ ఏదైతే పొత్తుల అని చెప్పేసి పెట్టుకొని పోయిండ్రు కదా, సింహం గుర్తు మీద పోటీ చేసిన వాళ్ళకు కొన్ని వార్డులలో నోటాకు పడ్డ ఓట్లు కూడా పడలేదంటే మీరు అర్థం చేసుకోరు ఏ విధమైన ప్రజాదరణ ఉన్నది, ఏ విధంగా ప్రజల కోసం కొట్లాడుతున్నారు, ఏ విధంగా జనాదరణ ఉన్నది అని చెప్పేసి. నిజంగా నిజామాబాద్లో ఏదో ఒక వార్డులో కనుక గెలిచినుంటే వీళ్ళు ఇంకెక్కువ డోసు పెంచి మాట్లాడుతుండే కావచ్చు, ఇలా ఇంకా ఎక్కువ డోసు పెంచి మాట్లాడుతుండే కావచ్చు కవితక్క. ఒకసారి చూడుర్రి ఆ వార్డులు నేను చెప్తా. ఇక 12వ వార్డు, 16వ వార్డు, 19వ వార్డు, 36వ వార్డు, ఈ 4 వార్డులల్లో కనీసం నోటాకు పడ్డ ఓట్లు కూడా పల్లె. 16వ వార్డుకు వచ్చేసరికి, ఈ 16వ వార్డుకు వచ్చేసరికి అక్కకు 16వ వార్డులో జనసేనకు 17 ఓట్లు పడ్డాయి, నోటాకి 18 ఓట్లు పడ్డాయి. కవిత అభ్యర్థికి పడిన ఓట్లు కేవలం 4. రైట్, జనసేనకు 17 ఓట్లు పడ్డాయి, నోటాకు 18 ఓట్లు పడ్డాయి. ఈ జనసేన ఇక్కడికి ఎందుకు పోటీ చేసిందో తెలియదు, నోటాకు 18 ఓట్లు పడ్డాయి వాళ్ళ. ఇగో కవితక్క తరపున నిలబడి 16వ వార్డులో సింహం గుర్తు మీద పోటీ చేసిన ఆయనకు పడ్డ ఓట్లు ఎన్ని తెలుసా? ఇగో 4 సింగిల్ డిజిట్, ఇవి 4 ఓట్లు పడ్డాయి. తర్వాత 12వ వార్డు నుంచి కవిత అభ్యర్థికి పడ్డ ఓట్లు, అబ్బా బాగా ఓట్లు పడ్డాయి, చాలా ఓట్లు పడ్డాయి, పెద్ద గుండు 0. 4వ వార్డు నుంచి 12వ వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థికి పడ్డ ఓట్లు 0, పెద్ద గుండు 0. రైట్, అక్కడ నోటాకు 16 ఓట్లు పడ్డాయి. ఏదైతే కవిత అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకు పడ్డ ఓట్లు పెద్ద గుండు 0, అక్కడ నోటాకు పడ్డ ఓట్లు 16 ఓట్లు.
ఆ? కానీ ఈమెకు మాత్రం ఒక్క ఓటు కూడా దిక్కు లేదు. దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంటే కవిత మాత్రం హైదరాబాద్లో కూర్చొని అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉన్నది. హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ప్రెస్ మీట్లల్లో మేము ఇది సాధించినాం, మేము అది సాధించినాం అని చెప్పేసి కడమ పార్టీల మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నది. అందులో దుమ్మెత్తి పోసేది ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ మీదని. బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నాయి అని చెప్పేసి యావత్తు దునియా మొత్తానికి అర్థమైనాయి. వాళ్ళ కోసం వీళ్ళు త్యాగాలు చేసిరు, వీళ్ళ కోసం వాళ్ళు త్యాగాలు చేసిరు అని చెప్పేసి ఇక అది ఆమె ఏదో ఆరోపణ చేసింది, ఆరోపణ నిజం కావడం కోసం ఇక ఇట్లాంటి సందర్భాలను కూడా వాడుకొని బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని పోటీ చేసినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రైట్, చాలా జాగాలలో హంగ్ ఏర్పడ్డది. ఆమె మాట్లాడుతూ ఉన్నారు వైస్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పేసి, ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళకు వైస్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పేసి ఆహ్వానిస్తారు, అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక మీకే చాయిస్ వదిలేసిన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితి మొత్తం మీద అసలు లెక్కలు ఇవి. నా సొంత గడ్డ మీద, నిజామాబాద్ గడ్డ మీద కవితకు పడ్డ ఓట్లు గుండు 0. 2,06,000 ఓట్లల్లో వాళ్ళ పార్టీ తరఫున 15 వార్డులలో పోటీ చేస్తే, ఆ సింహం గుర్తు మీద పోటీ చేస్తే వాళ్ళకు పడ్డ ఓట్లు అందరికి కలిపి 750. 16, 12 వార్డులలో ఇంకా ఘోరం. నోటాకు పడ్డ ఓట్లు కూడా వీళ్ళ అభ్యర్థులకు వాళ్ళే. కొన్ని లెక్కలు చూసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. నిజం దాగుతుందా? ఇంకా ఎక్కువ స్థానాలు గెలిచి ఉంటే ఇంకెట్లుంటుండెను చూడలే. 2020లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 90% పైగా క్లీన్ స్వీప్ చేసి పడితే, క్లీన్ స్వీప్ వార్ 1 సైడ్ దేన్ని అంటారు? 90% మీద కొట్టేస్తే దానికి క్లీన్ స్వీప్ వార్ 1 సైడ్ అంటారు. అసలు వార్ 1 సైడ్ అంటే ఏందో తెలియదు, క్లీన్ స్వీప్ అంటే ఏందో తెలియదు. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 మున్సిపాలిటీలు గెలుచుకున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ 2020లో. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నయమే కదా, గతంతో పోల్చుకుంటే 16 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. ఇక లెక్కలు కొద్దిగా దోచినట్టు తారుమారు చేసి కావాల్సుకొని రాసిండ్రు. కానీ ఏవి రేవంత్ రెడ్డికి అనుబంధంగా తొత్తులుగా వ్యవహరిస్తున్న సంస్థలు మాత్రమే. రైట్, మొత్తం మీద ఇది కథ. కవితకు నిజం బాధలో ఎదురు దెబ్బ తాకింది. అసలు లెక్కలు ఇవి, అసలు లెక్కలు దాచిపెట్టి ఉత్తముచ్చట్లు బయటకు చెప్తా ఉన్నది కవితక్క. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థ్.